జగన్ రెడ్డి గారిని చూస్తుంటే నాకు ఒకసారి ఆశ్చర్యం ఎత్తుంటుందండి. అంటే మళ్ళీ మలుపులు తిప్పుకుంటూ మళ్ళీ భోజనీకి దగ్గరికి వెళ్ళిపోయాడు అన్న. ఆ భోజనీకే కాదు కూడా తెలుస్తాను మళ్ళీ నేను, మన వాళ్ళు మర్చిపోయి ఉంటారు. అప్పుడు రెచ్చగొడదామని చాలా గట్టి ట్రై చేశారండి. నేను అప్పుడే వీడియో పెట్టాను దీని మీద, రే బాబు తిట్టింది దీన్ని కదరా నాయన, జగన్ రెడ్డిని తిట్టాను, జగన్ రెడ్డి రెచ్చగొడతాడు కానీ మీరు రెచ్చిపోకంటారండి. మేము మాట్లాడేటప్పటికి ఎలా ఉందో తెలుసండి అప్పుడు రాష్ట్రం పరిస్థితి. ప్రతి నియోజకవర్గాల్లోనూ టెంట్లు వేస్తారు, పెద్ద పెద్ద టెంట్లో. ఎందుకంటే మరుసటి రోజు భోజనీకి అనే నినాదానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తారట. ధర్నా మేము ఖండిస్తున్నాం భోజనీకి అనే పదాన్ని. అంటే ఆయన ఎవరో పట్టాభి గారు అన్నది ఒకసారి రెండుసార్లు తిట్టాడు, అది కూడా సజ్జల రెడ్డిని. కానీ జగన్ రెడ్డి ఎన్నిసార్లు తనను తాను తిట్టించుకున్నాడు తెలుసా? రాష్ట్రం మొత్తం తిట్టించుకున్నాడు, రాష్ట్రం అందరితోటిని. అతనే తిట్టాడట, వాళ్ళ అమ్మని తిట్టాడంట అని. పాపం ఆవిడ విజయమ్మ లోపల బెడ్రూమ్లోకి వెళ్ళి కుళ్ళు ఏడ్చుంటుంది. ఒరే జగన్ బాబు నన్ను తిట్టలేదురా బాబు, రే నన్ను తిట్టలేదురా, నీ పదవి కోసం ఆ చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఏదైనా ప్రతీకారం తీర్చుకోవడానికి ఊరందరూ అడ్డమైన వాళ్ళతో నన్ను తిట్టించుకురా బాబు అని ఏడ్చి ఉంటుంది పాపం ఆవిడ. నిజం తిడితేనటండి ఇతను తిట్టపోయినా రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చి వెళ్ళి దాడి చేశారట. అలా దాడి చేసి ఇచ్చాటండి. మళ్ళీ ఇతను ముఖ్యమంత్రి, చట్టాన్ని చేతిలో తీసుకోకూడదని చెప్పాలి. ఎవరన్నా నిజంగా అలా తిడితే వాళ్ళ మీద కేసు పెట్టాలి, కోర్టులో సబ్మిట్ చేయాలి, అవసరమైతే రిమాండ్కి పంపించాలి. అది వదిలేసి నాకు కడుపు మండదా కొట్రా అని అడుగుతున్నాడు. నిజమే, కడుపు మండితే కొట్టేలా? నిజంగా అలా తిట్టినోడు కొట్టేలా? తొక్కుపెట్టిన ఆర తీసేలా? సరే దానికి కూడా ఒక ఆధారం ఉందని చూపిస్తాను. దారుణం. కానీ ఇలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా బాధ అవుతుందండి నాకు. అంటే అది ఆ తిట్టిన దాన్ని తట్టుకోలేకటండి కొద్దిమంది వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారటండి. అసలు ముందు తిట్టినోడిని కొట్టేయచ్చు, తిట్టినోడిని తొక్కుపెట్టిన ఆర తీసేయచ్చు అంటున్నాడు కదా. అసలు తిట్టడం అంటే ఏంటో చూపిస్తాను రండి. నాకు ఎందుకో ఈ వీడియో అన్నిసార్లు చూపించడం ఇష్టం ఉండదు, కానీ తప్పదు మరి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేయాలంటే, జగన్ రెడ్డి లాంటి వాళ్ళకి వాళ్ళు మాట్లాడే అబద్ధాలని ప్రజలకు తెలియజేయాలంటే మరి తప్పదండి. ఇది అసెంబ్లీ అండి. ఇప్పుడు పట్టాభి గారు ఎక్కడో పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టారు కాబట్టి పార్టీ ఆఫీస్ని కొట్టేసాం, ఏదో సజ్జల రెడ్డిని అంటే జగన్ రెడ్డిని అన్నట్టు మొత్తం క్రియేట్ చేశారు. కానీ సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ గారు ఎంతో ఉన్నతమైన వ్యక్తులు ఉండే ప్లేస్ అది. అలాంటి ప్లేస్లో అప్పటికే అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఏం మాట్లాడారో విన్నాం మనం. ఇంకా అట్ల జోలికి నేను పోను. డైరెక్ట్ డైలాగు కాకినాడ సిటీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నాడండి అంటే, మరి దీన్ని ఏమంటారండి? ఇప్పుడు మేము వెళ్ళి కొట్టేచ్చా? ఎవరిని పడితే అండి మేము కొట్టేసి రోడ్ల మీద ఇచ్చేసి ఆఫీసుల మీద దాడులు చేసేసి, ఎందుకు జగన్ రెడ్డి కూడా బయట తిరుగుతున్నాడు, జగన్ రెడ్డి మీద దాడి చేసి ఇచ్చా. మరి మేము ఇప్పుడు పట్టాభి గారు ఏదంటే డైరెక్ట్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసాడు కరెక్ట్ అని చెప్తున్నాడు జగన్ రెడ్డి. మరి సాక్షాత్తు ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే జగన్ 2 అంటారు అతన్ని, అతను డైరెక్ట్గానే తిట్టాడు. మరి మేమేం చేయాలి? ఇప్పుడు చంపేసినా పర్లేదు కదా. ఇప్పుడు అలాగైతే జగన్ చెప్పినట్టు అయితే ఎవరికో కోపం వచ్చిందని చంపేసాడంటే అట సరిపోద్దా? అలా చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరండి. ఆ టైప్ ఆఫ్ చేస్తానంటే. రెండో మాట ఏమన్నాడండి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ధర్నా చేయడానికి వెళ్ళారా? ఓహో, ధర్నా అంటే ఇలా ఉంటుందా? నాకు తెలీదండి దీన్ని కూడా ధర్నా అంటారని. డైరెక్ట్గా కార్లు అండి, ఇది మెయిన్ గేట్ అండి. తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఆఫీస్కి మెయిన్ గేట్ ఇది. ఆ ఎదురంతా రోడ్డు ఉంటుంది. ఒకవేళ వీళ్ళు రోడ్డు మీద నిలబడి ధర్నా చేస్తున్నారేమో చూద్దాం ఉండండి. గేట్ని గుద్దేశారండి డైరెక్ట్గా వచ్చి కార్లతోటి. మరి అది ఏం ధర్నా అంటారండి దాన్ని? అంటే గేట్లు గుద్దేసే ధర్నా? బాగుందండి, ధర్నా బాగుంది ఇది. అయితే మేము కూడా ధర్నా చేస్తామండి వైసీపీ ఆఫీసుల మీద, ఇలాంటి ధర్నా. అంతే కదా, శాంతియుతంగా మేము ఇలాంటి ధర్నా కూడా చేసుకుంటాం. అయితే ఏ చంద్రబాబు నాయుడు గారు చెప్పినాను, ఇంక లోకేష్ గారు చెప్పినాను, ఇంకా ఇదేదో ధర్నా చాలా బాగుంది. ఒక్కడిని చేసి అందరూ కలిపి కొడుతున్నాడు. ధర్నా అంటే అది జగన్ రెడ్డి అంటున్నాడు. ధర్నా చైనాకి వెళ్తేనటండి వాళ్ళ మీద దాడి చేశారట తెలుగుదేశం వాళ్ళు. అది కూడా చెప్పాడండి, మీరు చూడలేదేమో. ఇతను అసలు సిగ్గుందంటారు ఇతనికి ఏమన్నా? కనీసం పావలెత్తన్నా సిగ్గుందంటారా ఇతనికి? ఇతను ముఖ్యమంత్రిగా కాదు కదా, కనీసం వార్డు మెంబర్గా కూడా పనికిరాడు. ఇలాంటి ఇంత అబద్ధాల కోరు. నిజం చెప్పాలంటే అండి కేసులో అరెస్ట్ చేయాల్సింది నందిగాం సురేష్ని కాదు. నందిగాం సురేష్నో, దేవినేని అవినాష్నో, లేకపోతే మరొకడు ఎవడో మా జోకర్ రమేష్ గారినో కాదు. అసలు ఇది అంతటికీ కారణం ఎవడండి? దీని అంతటిని దారి తప్పించింది ఎవరు? ప్రజలందరినీ లేని మాటను నమ్మించి ఇతన్ని తిట్టకపోయినా ఇతన్నే తిట్టాడని క్రియేట్ చేసినాడు ఎవడు? అసలు ఈ కుట్ర కారకుడు ఎవడు? ఆ కాన్స్పిరసీకి కారణమైన బొక్కలు వేయాలి. ఫస్ట్ వేయాలంటే అన్నను వేయాలి. అన్ననైతే రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంటుందండి. అన్న ఒకవేళ నా మీద కోపం పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ న్యాయం అంటే న్యాయమే చెప్తాను నేను. అవతలటి ఎవడైనా ఆలోచించనండి.
కాబట్టి దీని అంతటికీ కారణం ఇతను. ఒకవేళ నందిగాం సురేష్ జనాలు పంపించి కొట్టించాడు, దేవినేని అవినాష్ వేళ పరండాల పాలైపోయాడు, నందిగాం సురేష్ ఏమో జైలు పాలైపోయాడు, ఆడెవడు ఇంకొకడు మా జోకర్ రమేష్ గడు ఎక్కడ దాకున్నాడో, ఏ ఎలక్కన్నంలో దూరేసాడు ఎవరికి తెలియదు, బయట ఉన్నాడు పెద్ద డాబు గౌరలు అయిపోయాడు బాబోడు. ఏంటే వచ్చేస్తాము ఏది చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద కానాడు, ఇప్పుడు ఆడింటికాడు వెళ్తలేదట. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళిపోయి జోకర్ రమేష్ గడు ఇప్పుడు ఆడింట్లో వెళ్ళాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళిపోయే దేవినేని అవినాష్ ఇప్పుడు అతని ఇంట్లో అతను లేడు. అలాంటి పరిస్థితి అంత పోటుగా వీళ్ళు అందరూ అంటే అసలు రెచ్చగొట్టింది ఇతనండి. ఆ కేసులో A1 ముద్ద ఇతను. ఇప్పుడు ఏదైనా నేరం జరిగిందండి, ఇప్పుడు పలానా ఓడు నన్ను ఇలా తిట్టాడు, లేకపోతే మా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అని అతను అనకపోయినా అన్నట్టు నేను క్రియేట్ చేసి మా తమ్ముళ్ళ 10 మందిని పంపించాను, చంపించేసాను అనుకోండి, అప్పుడు ఆ 10 మందిని పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. ఎందుకు వెళ్ళారా, ఎందుకు చంపారని అడుగుతారు. మా అన్న ఇలా చెప్పాడండి అంటాడు. పోలీసు వాళ్ళు నన్ను పిలుస్తారు, ఏమైనా నిజంగా అతను అన్నాడంటే అనలేదు, నాకు ఏదో కోపం ఉంది కాబట్టి నేను ఇది చేశాను అంటాను. నన్ను కూడా పెడతారు కదా. నేరంలో ఎవడైతే ఉన్నాడో ఆయన్ని అరెస్ట్ చేయలేటండి, నేరానికి కారణమైన వదిలేయలేట. ఇంకా ఇంకా కొత్త రూల్స్ పెట్టు, లేకపోతే ఎప్పుడన్నా ఇలాంటి రూల్స్ పెడుతున్నప్పుడు చెప్పు జగన్ రెడ్డి గారు. తెల్లగైతూని పేపర్ తెచ్చుకుని రాసుకునే తర్వాత ఐపీసీలోని సిఆర్పీసీలో ఎక్కించుకుంటాం. లేకపోతే ఇతనికి చిన్నప్పుడు బళ్ళకి వెళ్ళలేదు, సత్యమేవ జయితే అని చెప్పలేదు, అబద్ధం ఆడరాదని చెప్పలేదండి ఎవడని. చెప్పక నోటికి ఏదొస్తుందే బాబోయ్, నాకు ఏం చేయాలో అర్థం అవట్లేదని బాబు. అసలు వీళ్ళ అమ్మ నాన్న అనాలండి బాబు, ఇతను అంటాం కాదు, ఈ పెంపకంలో వచ్చింది ప్రాబ్లము. అసలు నేరస్తులు అమ్మ నాన్నే. అరే బాబు ఇలాగ ఉండాలా, ఇలా పద్ధతిగా ఉండాలి, మనం ఇలాగ అబద్ధాలు ఆడకూడదు, మనం బతకడం కోసం ఎదుటోళ్ళని నాశనం చేయకూడదు, కొన్ని విలువలు ఉండాలా, కొన్ని వంకాయలు ఉండాలరా బాబు అని చెప్పలేదు ఇతనికి ఎవరని. ఆ దాడి జరిగిన అంటే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కొడతారటండి వాళ్ళని. కొడేస్తుంటే ఆ తోపులాట తొక్కిసలాటలాట కొన్ని రాళ్ళు ఇలా కాలుతోటి ఇలా తొక్కులాట ఆడుతుంటారు కదా, టైర్ కింద పడి రాయి ఇలా పైకి లేస్తుంది కదండి, అలా లెగిసి వెళ్ళి పడ్డాయట. అంతేగాని వెళ్ళి కర్రలతో గట్ట కొట్టలేదటండి. ఓరు నమస్కారం రానయ్య, నువ్వు మా రాష్ట్రానికి దొరికిన వరవరా బాబా, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. నువ్వు అడ్డంగా దొరికేసినా కూడా మనం ఎలాగ అబద్ధాలు చెప్పి బుకాయించాలనే వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ రాద్దారా. నమస్కారం. వాళ్ళందరికీ ఇచ్చేటండి పాపం, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసేటట, వాళ్ళందరినీ పిలిపించి 41 నోటీస్ ఒకటి ఇచ్చాడట, తాగడానికి ఒక డ్రింక్ ఇచ్చాడట, ఒక బిర్యానీ పొట్లం ఇచ్చాడట, ఓ 2 బూమ్ బీర్లు కూడా ఇచ్చాడట. బా శబాష్రా బలి చేశారా బాబు అని వాళ్ళకి అవన్నీ ఇచ్చి అరెస్ట్ చూపించాడట. అరెస్ట్ చేయలేదండి, అరెస్ట్ చేయకుండా చూపించి కోర్టుకి తీసుకెళ్ళి వాయిదాలు తిరగమన్నాడట. అంతే. బా నీలాంటి ఉంటానా, ఈ రాష్ట్రంలో లైసెన్స్ వచ్చినట్టే నేరాలు అన్న ఏ నేరం కన్నా చేయొచ్చు. అయ్యే చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినాడు, ఈయన పక్కన కూర్చున్నాడు వెళ్ళి అనంతబాబు, అలాంటి వాళ్ళు అందరినీ ఎంకరేజ్ చేసుకొచ్చాడు. ఆ గోరంట్ల మాధవ్ బట్టలు ఇప్పుకుని తిరిగేసాడు మొత్తం రాష్ట్రం అంతానే, మొత్తం ఆంధ్రాలలో తిరిగేసాడు, అందరు సెల్ ఫోన్లో తిరిగేసాడు. అది మార్పింగ్ అన్నాడు అన్నొచ్చి. అబ్బాయి మార్పింగ్ అంటే మార్పింగ్ నమ్మడమే. మన కళ్ళ ముందు ఇలా కనపడుతూనే ఉంటారు, అబ్బాయి అది కాదు, అది నిజం కాదంటే నమ్మడమే. అప్పుడు చేసే పని లేదండి. ఎవడన్నా అది కాదు అన్నాడంటే కొడిచివారు అంతే, కాదు అన్నాడంటే కేసు పెట్టి లోపల దోచేవారు అంతే. అయ్యి బాబు మామూలు రాజ్యం కాదండి బాబు అది. అలాంటి రాజ్యం నుంచి విడుదలైతే బాబు మరి అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి బయటపడినప్పుడు మన వాళ్ళు ఎంత ఆనందపడ్డారో నాకు తెలియదు కానండి. ఇతన్ని రాజ్యం నుంచి బయటపడ్డాక మేము మాత్రం అంత ఆనందపడ్డామండి బాబా, అంత ఆనందపడ్డాం మేము నిజంగానే. ఒక రాష్ట్ర పార్టీ ఆఫీస్ మీద దాడి, గేట్లు కూల్చేసి అంటే ట్రెస్పాస్, ఆ దాంట్లోకి దౌర్జన్యంగా ఎంటర్ అయ్యి కనపడినట్టు తలలు పగలగొట్టేసి హత్యా ప్రయత్నాలు 1-2 కాదండి, అక్కడ 10-15 హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి ట్రెస్పాస్ జరిగింది, దౌర్జన్యంగా లోపలికి దూరటం. దాంతోపాటు రాష్ట్ర పార్టీలో 40 లక్షల మంది 50 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు మొత్తం కలిగిన ఆ పార్టీని చంపేసే ప్రయత్నం అది. అంటండి 7 సంవత్సరాల లోపు ఉండే శిక్ష. అంటే అన్న రాశాడు కొత్తగా బుక్కు, అప్పుడు అన్నగా నచ్చినట్టుంటే పెడతాడు. లేదు సోషల్ మీడియాలో ఒక వీడియో పెడితే చాలా పెద్ద నేరం, సిఐడి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమండి 70 సంవత్సరాలు పైబడి ఉంటారు రంగనాయకమ్మ గారు, సిఐడి వాళ్ళు ఇలా అరెస్ట్ చేశారు ఆవిడ్ని. అంకబాబు గారు 70 సంవత్సరాల పైన ఉన్న పెద్ద ఆయన ఏదో ఒక పోస్టు ఎక్కడో వస్తే దాన్ని అతను ఏదో వాట్సాప్ గ్రూప్లోకి షేర్ చేసాడట. అర్ధరాత్రి సిఐడి వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేశారు. ఎవరు రఘురామరాజు అని ఆయన, అతను అందరూ తిడుతూ ఉంటే ఆయన కూడా తిరిగి తిట్టాడు ఓన్లీ సోషల్ మీడియాలో. ఆ హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి చంపినా ప్రయత్నించారు. ఈ పెద్ద నేరాలటండి. అది మాత్రం జస్ట్ ధర్నాజీనకి వెళ్ళాడు, 7 సంవత్సరాల లోపు కేసు అది. ఏంటి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే నేరస్తులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్. పో, నేరస్తులు కనుక ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉంటే నువ్వు గెలుస్తావు, నేరస్తులు కనుక ఈ రాష్ట్రంలో ఎక్కువ లేకపోతే నీ బతుకులు మళ్ళీ నువ్వు గెలవు.